హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మన ధ్యాన వాక్యంగా సామెతల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రతిరోజు మనం ఈ మాటలను ధ్యానం చేస్తూ వస్తున్నాం కదా. దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు 6 ఉన్నాయి, హేయమైన కార్యాలు 7 ఉన్నాయండి. 7ను కలవు. ఈ 7 ఏంటో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు వరకు మనం 6 మాటల్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు చివరి మాటను మనం ధ్యానం చేద్దాం. చూడండి, 6వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం 2వ లైన్ మనం చదువుకుందాం. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చూడండి, యెహోవాకి అసహ్యమైన కార్యాల్లో, దేవునికి హేయమైనటువంటి క్రియలలో లాస్ట్ మాట ఏంటంటే, ఆ అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు దేవునికి అసహ్యుడు. అన్నదమ్ములలో జగడాలు పుట్టించేవాడు. చూడండి, ఈ రోజుల్లో కూడా మనం చాలామందిని చూస్తే గొడవలు రేపే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో, అంటే ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డల మధ్యలో గొడవలు రేపే వాళ్ళు ఉన్నారు. ఇది దేవునికి అసహ్యమైనటువంటి కార్యం అండి. గొడవలు పెట్టేవాళ్ళన్నా, గొడవలు రేపేవాళ్ళన్నా దేవునికి చాలా అసహ్యం అండి. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య గొడవలు అంటే ప్రభువుకి అసలు అసహ్యమైనటువంటి కార్యం అండి. బైబిల్ మొత్తం మనకేమని తెలియచేస్తూ ఉందంటే, 133వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని రాసి ఉంటుంది. చాలా మేలు, చాలా మనోహరం, చాలా ఆశీర్వాదం ఐక్యత కలిగి ఉండటం. ఐక్యతను కలగ చేసేది పరిశుద్ధాత్మ అండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుందండి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుచు అని. అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఐక్యపరుస్తాడు. ఆయన ఐక్యపరిచే ఆత్మ అండి. ఆత్మ ఐక్యతను కలగ చేస్తాడు. ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఇష్టమైంది ఐక్యత అండి. అందుకే దేవుడు అందరినీ కూడా సమాధానపరచడానికే వచ్చానన్నాడు, సమాధానకర్తగా వచ్చానన్నాడు, సమాధానం ఇచ్చే దేవుడుగా వచ్చానన్నాడు. ఇంకా చాలా విషయాలు రాశాను. సమాధానంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. బైబిల్లో ఉన్న 2 వాగ్దానాలు క్రొత్త నిబంధనలో ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ రక్త సంబంధికి మోకము తెప్పకూడదు. ఇవన్నీ కూడా బైబిల్లో దేవుడు చెప్పిన నగ్న సత్యాలండి. కానీ ఈ రోజున మనం చూస్తే ఈ ఐక్యత లేదు, ఈ సమాధానం లేదు. జగడాలు పుట్టించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. జగడములు పుట్టించేవాళ్ళు, జగడాలను రేపేవాళ్ళు ఎక్కువ మందిగా ఉన్నారు. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, కోపోద్రేకి అగువాడు కలహమును రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. చూడండి, గొడవలు వస్తాయి, కానీ దీర్ఘశాంతం కలిగిన వాడు ఏం చేస్తాడంటే వివాదాలని అణిచివేస్తాడు, జగడాలని రేపడండి. ఈ రోజున చాలామందిని మనం చూస్తే కలహాలని రేపుతున్నారు, వాటిని అణిచివేయట్లేదు. ఎవరైనా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా గొడవలు చేసుకుంటే, లేదా వాళ్ళు ఏదైనా కొంచెం మనస్మర్థంలాగా ఉంటే ఈ మధ్యలో జొరబడి గొడవలు రేపుతున్నారు. గొడవలు ఎవరు రేపుతారయ్యా అంటే, కోపోద్రేకి అగువాడు కలహాన్ని రేపుతాడండి. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా విషయాలు తెలియచేస్తూ వచ్చాడు. ఎక్కువ కోపం ఉన్నవాడు గొడవని రేజ్ చేస్తాడు. దీర్ఘశాంతం కలిగిన వ్యక్తి గొడవని చల్లార్పుతాడండి.
కోపోద్రేకి అయినవాడు అంటే ఎక్కువ కోపము కలిగిన వాడు కలహాన్ని రేపుతాడంట. ఇంకెవరు కలహాన్ని రేపుతారో చూడండి. 16వ అధ్యాయం 28వ వచనాన్ని గనక మనం చూస్తే, మూర్ఖుడు కలహాన్ని పుట్టించును, కొండిగాడు మిత్రభేదము చేయును. చూడండి, మూర్ఖుడు కలహాన్ని రేపుతాడు. ఇంకా ఈ గొడవ రేజ్ అయితా తగ్గిపోయితా ఏంటి అని ఆలోచన లేనివాడు మూర్ఖుడు ఏం చేస్తాడంటే వెళ్ళి ఇంకొక పుల్ల పెడతాడు. ఈ రోజుల్లో మనం చాలామందిని చూస్తే అన్నదమ్ముల మధ్యలోకి వెళ్ళి, అక్క చెల్లెళ్ళ మధ్యలోకి వెళ్ళి గొడవల్ని రేపేవాళ్ళు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, సాడీలు చెప్పి జగడాలు పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. దేవుని పిల్లలే గొడవలు పెట్టడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఆ ఇంటికి ఈ ఇంటికి తిరగడం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోలేదనుకోండి, అక్క చెల్లో అన్న తమ్ముడో మాట్లాడుకోలేదనుకో, వాళ్ళిద్దరి మధ్యలో మూడో వ్యక్తి వెళ్ళటం, ఇలా అన్నారు అలా అన్నారని చెప్పటం, జగడాలను పుట్టిస్తున్నాడు. దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఒకవేళ నువ్వు గనక గొడవలు రేపేవాడివైతే, జగడాలు పుట్టించేవాడైతే, నువ్వు దేవునికి ఒక అసహ్యమైన వ్యక్తివి, నువ్వు ఒక కోపం కలిగిన వ్యక్తివి, నువ్వు ఒక మూర్ఖతలో ఉన్నటువంటి వ్యక్తివి, నువ్వు దేవుని మాటని లెక్క చేయకుండా దేవునికి విరోధంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తివి. బైబిల్ ప్రకారం అండి. చూడండి, కోపోద్రేకి అగువాడు కలహాన్ని రేపుతాడు, మూర్ఖుడు కలహాన్ని రేపుతాడు. చూడండి, ఇంకొక మాట కూడా రాయబడి ఉంటుంది. 17వ అధ్యాయం అనుకుంటున్నాను, ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం 9వ వచనం, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదాన్ని కలగజేస్తాడు. చూడండి, అయిపోయినటువంటి విషయాన్ని, జరిగిపోయిన విషయాన్ని మాటి మాటికి ఎత్తి అదే మాట్లాడి బాధ పెట్టేవాడు మిత్రభేదాన్ని కలగజేస్తాడు. ప్రేమను వృద్ధి చేసేవాడు అంటే తప్పిదాలు దాచిపెడతాడంట. ఒకవేళ ఏమన్నా ఉన్నా, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏదైనా సమస్యలు ఉన్నా, ఒకవేళ వాళ్ళ గొడవ నీకేదైనా తెలిసినా వాటిని దాచిపెడతాడు. ప్రేమను వృద్ధి చేసేవాడు ఏం చేస్తాడంటే వాటిని దాచిపెడతాడు. మిత్రభేదం కలుగజేసేవాడు ఏం చేస్తాడంటే వాటిని మరలా ఎత్తి చూపిస్తాడు. జరిగిపోయిన వాటిని మరలా ఎత్తి చూపడం, ఎక్కువ బాధ పెట్టడం, వాళ్ళ మధ్య గొడవలు రేపటం. చూడండి, ఒక అమూల్యమైన మాట 28వ అధ్యాయం 25వ వచనంలో కూడా రాయబడి ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం, పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. చూడండి, పేరాశ కలిగిన వాడు కలహాన్ని రేపుతాడంట. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎక్కువ కోపం ఉన్నవాడు గొడవని రేపుతాడు, మూర్ఖుడు గొడవని రేపుతాడు, పేరాశ కలిగినోడు అంటే ఇక్కడ మాటలు అక్కడికి, అక్కడ మాటలు ఇక్కడికి మోసుకొచ్చి మంచి పేరు తెచ్చుకుందామని ఆశ కలిగినోడు ఉంటాడు చూసావా, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ కలహాలని రేపుతూ ఉంటాడు. కానీ ఒక్క మాట చెప్పనా, జ్ఞానము కలిగిన వాడు దీర్ఘశాంతుడు ఏం చేస్తాడంటే గొడవని ఆపటానికి చూస్తాడు, జగడాలు రేపటానికి చూడండి. రేపేవాడు ఎవరయ్యా అంటే దేవునికి అసహ్యమైన వ్యక్తి. దీర్ఘశాంతము కలిగిన వాడు వివేకి అయిన వాడు అంటే ఆ గొడవ చల్లారిపోవటానికి చూస్తాడంట. 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా ఈ అమూల్యమైన మాట. 15వ అధ్యాయంలో దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేస్తాడు. దీర్ఘశాంతము కలిగిన వ్యక్తి వివాదాన్ని అణిచివేస్తాడు. కోపం కలిగిన వ్యక్తి ఏమో వివాదాన్ని రేపుతాడు. మూర్ఖుడు వివాదాన్ని రేపుతాడండి. మనం వివాదాలని రేపేవారిగా ఉండకూడదు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమను పంచేవారిగా మనం ఉండాలి. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వాళ్ళు దేవుని ప్రేమ లేని వాళ్ళై, దేవునికి ఇష్టం లేని వ్యక్తులై, ఒకవేళ వాళ్ళల్లో ఆ ప్రేమ లేకపోయినా సరే దేవుని పిల్లలుగా ప్రేమించడం మన బాధ్యత. అన్నదమ్ముల మధ్య జగడాలను పుట్టించకూడదు. పుట్టించేవాడు ఎవడంటే సైతాను, దేవునికి అసహ్యమైన వ్యక్తి. దేవుడు అసహ్యించుకునే వ్యక్తి, ప్రారంభ వ్యక్తి ఎవరంటే సైతానే.
సైతాను చేత ప్రేరేపించబడిన వాళ్ళు, ఎక్కువ కోపం కలిగిన వాళ్ళు ఈ గొడవల్ని రేపుతూ ఉంటారు, జగడాలు పుట్టిస్తూ ఉంటారు. మనం అలా ఉండకూడదని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. దేవునికి అసహ్యమైనటువంటి ఆ జగడాలు పుట్టించే పని మనం అనుకుందాం. ఆ జగడాలు పుట్టించే వ్యక్తి గనక నీవైతే ఈ వాక్యాన్ని వింటూ ఉండగానే, ప్రభువా నన్ను క్షమించు, నా వల్లే ఈ గొడవ రేజ్ అయింది, నా వల్లే ఈ సమస్య రేజ్ అయింది, నా వల్లే నేను మూర్ఖంగా ప్రవర్తించాను, నేను కోపంగా ప్రవర్తించాను, నా వల్లే ఈ గొడవ పెద్దదైపోయింది, నన్ను క్షమించమని గనక నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు, మరొక అవకాశాన్ని నీకు ఇస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు జగడాలని రేపే వ్యక్తిగా ఉన్నావా, అణిచివేసే వ్యక్తిగా ఉన్నావా? అణిచివేసే వ్యక్తిగా ఉంటే దేవునికి ఇష్టంగా బ్రతుకుతావు. ప్రియ సహోదరి, నీ వల్ల గొడవలు రేజ్ అవుతున్నాయా? జగడాలు పుట్టించే వ్యక్తిగా ఉన్నావా? దీర్ఘశాంతంతో వివాదాలని అణిచివేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అణిచివేసే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను కూడా ఇష్టపడతాడు. గొడవల్ని రేపే వ్యక్తిగా ఉంటే దేవుడు మనల్ని చూసి అసహ్యించుకుంటాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుదాం. ఆయన అసహ్యించుకునే వారిగా మనం ఉండొద్దు. మనం వెళ్ళిన ప్రతి స్థలానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి సమాధానము కలుగును గాక. ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకుందుము గాక. కీర్తనలు 133:1 సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని ప్రభు చెప్పాడు. ఐక్యత కలిగి ఉందాం, సమాధానంగా ఉందాం. మనం వెళ్ళి జగడాలు పుట్టించొద్దు, ప్రేమను వృద్ధి చేసేవారిగా మనం ఉందాం. జరిగిన సంగతులు మాటి మాటికి ఎత్తి బాధ పెట్టి గొడవని రేపే వ్యక్తులుగా మనం ఉండొద్దు. వాక్యం మనకేమి నేర్పించిందో అలాగే మనం సమాధానకరంగా బతుకుదాం. దైవ దీవెన మనం పొందుదాం. గాడ్ బ్లెస్ యు అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించువారంటే మీకు అసహ్యం నాయన. మీకు అసహ్యమైన ఈ పాడు పని మేము ఎవరం చేయకూడదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నారు. మేమందరం కూడా ఐక్యతగా సమాధానంగా ఉండటానికి సహాయం చేయండి. దీర్ఘశాంతము కలిగి వివాదాన్ని అణిచివేసే వ్యక్తులుగా మేము ఉండటానికి సహాయం చేయండి. కోపచిత్తులమై సమస్యను రేపేవారిగా మేము ఉండకూడదు. మూర్ఖులుగా ఉండి వివాదాన్ని పెంచేవారిగా మేము ఉండకూడదు. మేము వెళ్ళిన ప్రతి స్థలంలో జగడాలని అణిచివేసేవారిగా ఉండాలి, సమాధానపరిచేవారిగా ఉండాలి. అట్టి జీవితం మా అందరికీ దయచేయండి. ఎంతమంది అయితే ఈ ఉదయకాలం నీ మాటలను అంగీకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దీవిస్తూ ఉన్నామయ్యా. ఈ రోజంతా నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన నీ బిడ్డలకు దయచేయండి. పిల్లల ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, పనిబాటలో మీరు తోడుగా ఉండండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఉద్యోగాలకు, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి. అందరికీ ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి, సమాధానాలు దయచేయండి. జగడాలు పుట్టించే వాళ్ళను మీరు మార్చండి నాయన. గొడవలు రేపేవారిగా మేము ఉండకూడదు, సమాధానపరిచేవారిగా మేము ఉండాలని ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయకాలం నీ మాటలు విని అంగీకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను మేము దీవిస్తూ ఉన్నాం. ఈ రోజంతా నీ కృపా సన్నిధి ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉంచి సహాయము చేయమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.